నమస్కారం. శ్రీ గురుభ్యో నమ, శ్రీమాత్రే నమ. నేను మీ వాస్తుపురుష ప్రసాద్. నేను సామాన్యంగా వాస్తుశాస్త్రంలో ఎవరిని కానీ నేను కించపరచను. ఎవరి విధానం వారిది, ఎవరు చెప్పే విధానం వారిది అని అంటూ ఉంటాడు. ఎవరి ఎక్స్పీరియన్స్ వారిది. ఎక్స్పీరియన్స్ మేక్ మ్యాన్ స్ట్రాంగ్ అంటారు. కానీ శాస్త్రాన్ని ఎక్స్పీరియన్స్ మేక్ మ్యాన్ స్ట్రాంగ్ అని శాస్త్రాన్ని తప్పుదో పట్టించరాదు. ఈ మధ్యకాలంలో టీవీ యూనిట్ల గురించి దక్షిణం గోడకు టీవీ యూనిట్ వేస్తే మీరు దక్షిణం వైపు చూస్తారు అని ఒక వీడియో వచ్చిందన్నా అని మా సోదరుడు శశికాంత్ ముత్తేవి గారు మచిలీపట్నం నుండి ఫోన్ చేసి అడిగితే నేను దానికి సమాధానం ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు అంటే అసలు హిందూ పురాణాల ప్రకారము యముడు శని భగవానుడు ఇద్దరు సోదరులు. నేను చెప్పింది అర్థమైందనుకుంటా. ఒకరు యముడు, ఒకరు శని, ఇద్దరు సోదరులు, సూర్య భగవానునికి పుత్రుడు. ఇక్కడ యముడు సూర్యుని పెద్ద కుమారుడు, శనిదేవుడు తర్వాతి కుమారుడు. వీరిద్దరికి యమునాదేవి అనే ఒక సోదరి కూడా ఉంది. ఇక్కడ వీళ్ళు కర్మధాతలు అన్నమాట. యముడు మృత్యువుకు అధిపతి. మరణించిన తరువాత, మన మరణం చెందిన తరువాత యముడు మనకు ఆ ఫలితాన్ని ఇస్తాడు, కర్మ ఫలితాన్ని ఇస్తాడు. శని న్యాయాధిపతి. శని కూడా కర్మ ఫలితాన్ని ఇస్తాడు. ఏ రకంగా మనం చేసిన తప్పులకు, మనం చేసిన పొరపాట్లకు తప్పుడు ఫలితాలు చేస్తాం కాబట్టి ఆ కర్మాన్ని సరిదిద్దుకోమని మనకు ఫలితాన్ని సూచిస్తాడు. శనిదేవుడు తన తండ్రి వలె న్యాయాన్ని పాటిస్తూ క్రమశిక్షణ మరియు కర్మఫలాన్ని అనుగ్రహిస్తాడు. ఇక్కడ మీకు చెప్పేది నేను అర్థమైంది అనుకుంటాను. యముడు మరణం తరువాత శిక్షిస్తే శని సంచిత పాపాలను బట్టి మనకు దండన విధిస్తాడు మనం ఉండగానే. కొన్నిసార్లు యముడు కూడా శని వలె మనకు ముందరనే హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు దక్షిణానికి కనుక టీవీ వేస్తే మీరు యముణ్ణి చూస్తున్నట్లు కూర్చోవడం అనడం చాలా తప్పు. ఎందుకంటే దక్షిణం వైపు యముడు ఉంటాడు, మీరు చూడరాదు అంటే మీరు దక్షిణానికి ప్రయాణం చేయకుండా ఉంటారా? కొన్ని చోట్ల శివలింగం దక్షిణం వైపు ఉంటుంది, ఉత్తరాన్ని చూస్తూ ఉంటుంది గర్భగుడి. అప్పుడు మనం దక్షిణానికి నిలబడి మనం శివలింగాన్ని ప్రార్థన చేస్తాం. ఇది ధర్మం ఎందుకు ఉంటుంది దక్షిణం వైపు అనేది అది ఇంకొక టాపిక్. పోనీ ఇంకొక వైపు పడమర వైపు, తూర్పు వైపు సూర్యుడు ఉంటాడు. వాస్తుశాస్త్ర ప్రకారం పడమర అస్తమిస్తాడు, ఆ వైపు శని ఉంటాడు. అంటే మీరు శని ఆ వైపు ఉన్నాడు కదా అని చెప్పేసి మీరు శని వైపు చూస్తున్నట్లు అని మీరు అంటారా? అంటే పడమర వాకిన్లు ఉండే గృహాలు కట్టరా? నా క్వశ్చన్, నేను మీకు అడిగేది స్ట్రైట్ క్వశ్చన్. అయ్యా స్వామి అనుకుంటూ మీరు వాస్తుశాస్త్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. సరిదిద్దుకోండి, ప్రాచ్య వాస్తు విధానం నేర్చుకోండి, శ్లోకాధారితంగా శాస్త్రాన్ని నేర్చుకోండి అని నేను చెప్తున్నాను. ఇది కాకుండా మీకు ఇంకొక అవకాశం ఇస్తాను. మీరు కనుక దక్షిణం వైపు ప్రయాణం చేయకుండా ఉంటారా? పోనీ తూర్పు వైపు మీరు మీ కారులో ప్రయాణం చేస్తే తూర్పు వైపు బరువు ఉంటుంది, ఇంజన్ బరువు. ఇంజన్ ఏమన్నా రివర్స్లో చేసుకుంటూ పోతారా మీరు? ఎందుకండి శాస్త్రాన్ని భ్రష్టు పట్టిస్తారు? దయచేసి శాస్త్రాన్ని శాస్త్ర రూపంగా చూడండి, అవహేళన చేయొద్దు. మేము మిమ్మల్ని ఎవరిని తప్పు పట్టట్లేదు, కానీ శాస్త్రాన్ని బ్రతికించండి, శాస్త్రాన్ని శాస్త్ర రూపంగా చూడండి.